రాయచోటిలో 5 నూతన ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. బస్సులకు మంత్రి ప్రత్యేక పూజలు చేసి అనంతరం జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. టికెట్ తీసుకుని శివాలయం సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి బస్సులో ప్రయాణించారు. రాష్ట్రంలో నూతన బస్సు సర్వీసులను తీసుకురావడంతో పాటు రానున్న రోజుల్లో 2000 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించేందుకు ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలలకే ఆర్టీసీ కార్మికులకు నైట్ అలవెన్స్ ఇస్తూ జీవో జారీ చేయడం జరిగింది. వేలాది మంది ఉన్న ఏపీఎస్ఆర్టీసీని కాపాడుకుంటామని, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలని తూచా తప్పకుండా అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసే విధంగా ఈరోజు కార్యాచరణ జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే నూతనంగా కొత్త బస్సులను సర్వీసులను తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్రంలో 2000 ఈవీ బస్సులను తీసుకొని వస్తున్నాం. ప్రయాణికులందరికీ సేవ చేసే మార్గంలో ముఖ్యంగా నిన్న మొన్న మీ అందరూ చూసింటారు. మా ఎలక్షన్ హామీ ఏదైతే ఉందో మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామన్నామో దాని మీద ఒక అధ్యయన కమిటీ కూడా వేయడం జరిగింది. చిత్తశుద్ధితో ఏవైతే హామీలు చెప్పామో అవి తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు అందించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు ఏపీఎస్ఆర్టీసీకి గడ్డుకాలాలు. ఇక్కడున్న కార్మికులకు అలాగే ప్రయాణికులకు ఏ విధమైన భరోసా లేకుండా 5 సంవత్సరాలు ఎత్తుకొని వస్తే ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలైంది. మొట్టమొదటిగానే 6 నెలల్లోనే ఏదైతే నైట్ అలవెన్స్ ఉంటుందో దానిపై సంతకం పెట్టి గత 4 రోజుల ముందే జీవో రిలీజ్ చేశాము. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రజల కోసం పనిచేస్తున్న సంస్థ. ఈరోజు నష్టాల్లో ఉందని దాన్ని పక్కన పెట్టే విధానం లేదు మాకు. ముఖ్యంగా వేలాది మంది కార్మికులు ఉన్న ఏపీఎస్ఆర్టీసీని కాపాడుకుంటాం. ఏవైతే హామీలు ఇచ్చామో ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు అవన్నీ తూచా తప్పకుండా రాబోయే కాలంలో వాళ్ళకి అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.